కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పెద్దపల్లి జిల్లా కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్. నిత్యం వందలాది రైళ్ల రాకపోకలతో రైల్వే గేట్ ఎప్పుడూ మూసి ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కూనారం దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. గతంలో ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఓబి నిర్మాణానికి 119 కోట్ల రూపాయలు కేటాయించింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో శరవేగంగా జరిగిన పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇక్కడి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నా పేరు ధనంజయ రెడ్డి, మాది శ్రీరాంపురం పెదరాత్పల్లి. ఇక్కడ ఇండియన్ మిషన్ స్కూల్ కరెస్పాండెంట్గా చేస్తున్నాను. మేము రెగ్యులర్గా రాత్పల్లి శ్రీరాంపురం వెళ్తుంటాను. ఈ దారిలో ఇంతకుముందు బ్రిడ్జ్ లేకపోతే మాకు 40 నిమిషాలు 50 నిమిషాలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి. 4-5 ట్రైన్లు పోయేదాకా ఇక్కడ చిక్కుబడి ఉంటున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ బ్రిడ్జ్ త్వరగా కావాలని కోరుకుంటున్నాము. బ్రిడ్జి ప్లానింగ్ అంతా బాగుంది. త్వరగా ముగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ వెహికల్స్కి 108కి అట్లాంటి వాటికి కూడా చాలా మేలు చేసిన వారు అవుతారు. త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 నెలల్లోనే పెద్దపల్లి వైపు పనులు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడంతో కూనారం వైపు పనులు ఆగిపోయాయి. ఇక్కడ రైల్వే లైను దేశ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో అనుసంధానం చేయడంలో ప్రధానమైనది. ప్రతి 10 నిమిషాలకు ఒక రైలు వెళ్లడంతో నిత్యం రైల్వే గేటు వేయాల్సి వస్తుంది. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు గేటు ఎత్తే వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఉద్యోగాలు, స్కూళ్లు, ఇతర పనులకు వెళ్లే వారికి ఈ గేటు చాలా ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా అంబులెన్సులకు కూడా ఈ గేటుతో సమస్య వస్తోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, వరంగల్ వెళ్లే వారికి ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది. నా పేరు బొంకూరి శ్రావణ్. కూనారం రోడ్డు అభివృద్ధిలో భాగంగా బ్రిడ్జ్ చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడూ నిర్ణయించలేనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం చేసి చూపించింది. ఇది కూడా 5 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మీకు బ్రిడ్జి ఇస్తా, మీ కష్టాలన్నీ తీరుస్తా అని చెప్పేసి మాటిచ్చి మరి అక్కడి నుంచి పైనుంచి శాంక్షన్ చేయించుకొని వచ్చినందుకు ఆయనకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ విషయంలో గంటల తరబడి మేము నిలబడి అనేక సార్లు మేము ఇబ్బందులు పడి చాలాసార్లు మేము ఇక్కడ రాస్తారోకోలు ధర్నాలు చేశాం. కానీ ఎప్పుడు గాంధీ ఎమ్మెల్యే గారు ఒక్కసారి వచ్చి ఈ కూనారం రోడ్డు పరిస్థితిని చూసి ఆయన సమీక్షించి మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇక్కడ బ్రిడ్జి మేము వేసి మేము మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాం, మీకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకుంటామని చెప్పి ఆయన చేసిన విధానాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అభివృద్ధి కావాలనంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. అది రైతులకైనా కానీ ఇటు డెవలప్మెంట్ విషయంలో కానీ గత ప్రభుత్వాలు ఏమి చేయలేదు, కానీ జబ్బలు చరుచుకున్నాయి. కానీ ఈ ప్రభుత్వం చేసి చూపించింది. రామగిరి రమేష్, గురంపల్లి నివాసుడు. మా గురంపల్లి నుంచి 10 నిమిషాల త్రోవ జరిగే క్రమంలో ఆర్ఓ బ్రిడ్జి కంప్లీట్ కాకుండా ప్రజలకు కానీ మాకు కానీ ప్రతిరోజు ఇబ్బంది అవుతుంది. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందిని వీలైనంత తొందరగా ఈ గవర్నమెంట్ అయినా ఖతం చేసి తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ 5 నిమిషాలకు ఒక రైలు వస్తూ ఉంటుంది. ఒకసారి గేటు వేస్తే సుమారు అర్ధగంట దాకా వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 3 ఆర్ఓబీలు 3 ఆర్యూపీలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు విడుదలైనా పనుల్లో జాప్యం జరుగుతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నత్తనడకన సాగుతోందని మండిపడుతున్నారు. పెద్దపల్లి నుండి కూనారం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో మరి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పెద్దపల్లి నుండి కూనారం అలాగే వరంగల్కు వెళ్ళే మార్గం ఇది. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ బాగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ ఫ్లైఓవర్ను వాళ్ళు శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఇది దాదాపు 2 సంవత్సరాల కిందట ఇది శాంక్షన్ చేయించి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అప్పుడు ఉందో అప్పుడు టకాటక్ పనులు జరిగినాయి. మరి ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మరి ఆ గవర్నమెంట్లో ఇప్పుడు పనులు చక్కగా జరుగుతలేవు. దాదాపు ఈ ఒక గేటు పడితే గంట నుండి ఒక్కొక్కసారి 2 గంటలు కూడా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ పెద్దపల్లి ప్రజలకే కానీ అటు కూనారం వెళ్ళే ప్రజలకు కానీ బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని వెంటనే ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో దాన్ని వెంటనే మరి పనులు ప్రారంభించి
పెద్దపల్లి ప్రజలకు మరి సేవ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మేకల్ కుమార్, మా హనుమంతుడిపేట గ్రామం. నాకు హనుమంతుడిపేట నుండి పెద్దపల్లి రావడానికి నాలుగు నిమిషాలు పడుతుంది. కానీ గేట్ పడడం ద్వారా మేము దాదాపు ఒక గంటన్నర 30 నిమిషాలు అట్లా ప్రతిరోజు మేము పెద్దపల్లికి వస్తాం. ప్రతిరోజు గేట్ దగ్గర ఆగాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చొరవతో పెద్దపల్లి స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఉన్నప్పుడు దాసరి మనోహర్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఆర్ఓబి బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు పనులు వేగంగా జరిగినాయి. ప్రభుత్వం మారిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ బ్రిడ్జిని ఈ ప్రభుత్వ హయాంలోనన్నా కంప్లీట్ చేసి మా స్థానికుల సమస్యలు కొంతమేర తీరుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూనారం ఆర్ఓబి పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.